అంతేనా? అంటే మొత్తం చూస్తే అంటే ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించిన అంటే రియల్ ఎస్టేట్ రంగం అత్యంత ఎక్కువ కుదేలైనమాట వాస్తవం అనేది మీరే చెప్తున్నటువంటి విషయం. అంటే ఈ 2 ఏళ్ల పాటు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువగా నష్టపోయిన రియాల్టర్లకు సంబంధించిన దాని మీద ఏమన్నా ఈ మధ్య కాలంలో ఏమన్నా మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదనేది నిజం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే హైదరాబాద్ నగరంలో డిమాండ్ కంటే ఎక్కువ సప్లై జరిగింది. కార్పొరేట్ మాయాజాలం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే విపరీతంగా ధరలను పెంచేసింది. వాళ్ళ ఆస్తులను పెంచుకోవటం కోసం, వాళ్ళు ధనాన్ని పెంచుకోవటం కోసం, ఆర్థికంగా బలంగా ఉండటం కోసం భూముల రేట్లను విపరీతంగా పెంచటం వలన ఇవాళ హైదరాబాద్ నగరంలోతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నగరాలలో రియల్ ఎస్టేట్ అనేది కుదేలైంది అనేది వాస్తవం. అయితే ఎందుకు అయింది అంటే అక్కడ ఒక 1000 రూపాయల గజం ఉంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేసినాయి, ఏదో అట్టహాసంగా అందులో ఏదో గొప్ప మౌలిక వసతులను కల్పిస్తున్నాం, అందులో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఒక బంకిట్ హాల్ ఉంటుంది, లేకుంటే ఒక జిమ్ ఉంటుంది, ఇట్లాంటి అనేక విధానాలను తీసుకొచ్చి ప్రజలకు అరచేతుల స్వర్గం చూపించి వాళ్ళు డబ్బులను దండుకోవటం వల్ల ధరలు విపరీతంగా పెరగటం వల్ల ఇప్పుడున్నటువంటి ఎవరైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ నగరంలో కూడా ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? మొత్తం రియల్ ఎస్టేట్ రంగాలందరూ కూడా చాలామంది మళ్ళీ వేరే వాళ్ళ పాత ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు రియల్ ఎస్టేట్ రంగం లేనే లేదు. కాకపోతే కేవలం ఒక ఏరియా అంటే ఈ 4th సిటీ పేరిట ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల భూములకు మాత్రమే రియల్ ఎస్టేట్ వర్తింపజేయడానికి ఒక్క వైపు ముందుకే తీసుకుపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటున్నంటే 4th సిటీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఎవరైనా బాగుపడతారా? అసలు 4th సిటీలో నువ్వు ఎవరికి భూములు కేటాయిస్తున్నావు, ఎలాంటి వ్యక్తులకు కేటాయిస్తున్నావు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నావు అనేది ఒక ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేనేమంటున్నానంటే చాలామంది లక్షలాది మంది నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే యువత ఉన్నదో ఆ యువతకు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం లీజుకి ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమలను పెట్టించి వాళ్ళతోటి అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేపించి వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పిస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుంది, ఆర్థికంగా ప్రజలు బలపడతారు. కాకుండా ఆ విధానాన్ని ఎట్లా అమలు చేయాలనేది చైనా, జపాన్ లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను గమనించి ఆడ సర్వే చేసుకొని అక్కడ ఉన్నటువంటి పద్ధతులని ఇక్కడ అనుసరించి ఆ 40,000 ఎకరాలు, ఆ 30,000 ఎకరాలు ఒక్కొక్క ఎకరము ఒక 25,000 కుటుంబాలకు ఇచ్చి ఆ కుటుంబము వస్తువులు ఉత్పత్తి చేసేటట్లుగా వాళ్ళకు మిషనరీస్ని కూడా ప్రభుత్వమే కొనిస్తే నిరుద్యోగ సమస్య తీరిపోతుంది, ఆర్థిక సమస్య తీరిపోతుంది, ప్రజలు ఆర్థికంగా డెవలప్ అవుతారు. అట్లా కాకుండా ఎక్కడో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్కో లేకపోతే కార్పొరేట్ కంపెనీలకు లేదా పరిశ్రమలు పెట్టేటటువంటి బడా పారిశ్రామికవేత్తలకో లేకపోతే బడా రాజకీయ నాయకులకో ఆడ పుణ్యానికి భూములు కేటాయించి వాళ్ళు చేసేది ఉండదు, ఏముండదు. అక్కడ అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడానికి తప్ప ఫ్యూచర్ సిటీ దేనికి ఉపయోగపడేటటువంటి అవకాశం లేదు. లేకపోతే ఫ్యూచర్ సిటీని ఉపయోగించుకొని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని డబ్బులు దండుకొని అవతల పడడానికి తప్ప ఇంకా దేనికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదనేది ఇప్పుడు గమనిస్తున్నటువంటి విషయం.